సార్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వస్తే మీకు వైఎస్ఆర్ గారికి మీకు అనుమానం ఎలా ఉండేది? నాకు వైఎస్ఆర్ గారు, కేఈపీ గారు, నేను ఆల్ ఇండియా ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్, నేను అప్పటి నుంచి కూడా ఏదన్నా ఉన్నా ఎప్పటికప్పుడు లింకప్ జరుగుతూ ఉండి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మస్తాన్ వల్లి మావాడికి ఢిల్లీ తెలియదు అంటే, నేను ఈయన పార్లమెంట్, నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన పార్లమెంట్ వెళ్ళాలంటే ఈయన కోసం నేను ఢిల్లీలో బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టించాను తీసుకెళ్ళి పార్లమెంట్ ప్రమాణ స్వీకారానికి. కానీ ఢిల్లీకి పోలీసు వాళ్ళు కేసు పెట్టారు నా మీద. అది ప్రొహిబిటెడ్ ఏరియాలో బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టకూడదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ కట్టి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా అయి ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు ఢిల్లీ పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. కానీ నేనేమో చెప్పాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఒక 4-5 గెలిచారు. వాళ్ళు నేను కట్టమని లేదు, వేయించమన్నాను, వాళ్ళు కట్టేశారు. కాబట్టి పలానా వ్యక్తి నాకు ఫ్లెక్సీలు వేసాడని చెప్పి పలానా వ్యక్తి పెట్టించి అతని చేత కోర్టులో ఫైన్ కట్టించాం. అది జగన్మోహన్ రెడ్డి గారితో చాలా యాక్సెసిబిలిటీ సార్. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళేవాడిని, కూర్చొని మాట్లాడేవాడిని, చర్చించేవాడిని, అంతా యాక్సెసిబిలిటీ ఉండేటటువంటి పరిస్థితి. ఇక నేను చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్ నాతో మాట్లాడలే, కానీ నా పోరాటం అసెంబ్లీలో చాలా ఇష్యూస్ మీద నేను నిలబడి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అసెంబ్లీ సభ్యులంతా కూడా మస్తాన్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి అసెంబ్లీలో స్తంభించినటువంటి చరిత్ర. రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చునేవాడు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చి మిమ్మల్ని తిడుతున్నారండి అని చెప్పి హిందీలో మాట్లాడతా ఒక టర్న్ అయింది పాయింట్. అక్బరుద్దీన్ ఓవైసీ ఏదో మాట్లాడు కాంగ్రెస్ గురించి, ఏదో ఉర్దూలో ఏమని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది, ఆ విధంగా చేసింది అంటే అప్పుడు చెప్పా, మీ నాన్న అడగాల్సింది నువ్వు, మీ నాన్న మీరు పుట్టడానికే కాంగ్రెస్ పార్టీ సాయం చేసింది, నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడానికి అవసరం లేదు మీకు అట్లా అని చెప్పి ఒక మైనారిటీ ఇష్యూస్ మీద చంద్రబాబు నాయుడు గారు వస్తే నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడతా, తెలుగుదేశం పార్టీకి మైనారిటీ గురించి మాట్లాడే అర్హత లేదు, ఎల్కే అద్వానీ అనేటటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే స్వాగతం పలికినటువంటి చరిత్ర మీది, గుర్తు లేకపోతే నేను చేస్తాను. అది కాకుండా అన్న మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ రాత్రి అంతా సంబరాలు జరిపారు. ఆయన యొక్క రథయాత్ర వల్ల వందలాది మంది రథయాత్ర చక్రాల కింద బలి అయినటువంటి చరిత్ర మర్చిపోయావు, నువ్వేది మైనార్టీల గురించి మాట్లాడతా, మీకు సిగ్గులేదా అని చెప్తే ఆనరబుల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అక్బరుద్దీన్ లెగిసి సాబ్ అపోజిషన్ లీడర్ని సిగ్గులేదా అని అన్నాడు. అని అంటే తెలుగుదేశం పార్టీకి సిగ్గులేదు అన్నాను, చంద్రబాబు నాయుడు సిగ్గులేదు అనేటటువంటి కాదు, దెర్ హ్యావ్ రికార్డెడ్ అన్న రోసే గారు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏదో ఒక డిప్లొమాటిక్, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్, ఇటువంటి జరిగిన సందర్భాలు ఉండి చైతే అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ పార్టీ లైన్లో మాట్లాడాలంటే నన్ను మేజర్ వక్తలో ఒక వక్తగా కింద తీసుకున్నాడు. సార్ భవిష్యత్తులో ఫైనల్ చెప్పండి, భవిష్యత్తు 29 ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ఎలా సిద్ధం అవుతుంది? బ్రదర్, మీలాంటి వాళ్ళు సాయం చేయండి, మీరెంత కష్టపడి ఛానల్ని ఇవాళ ఉన్న మార్కెట్లో తట్టుకొని నిలబడాలా, మీకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చాలా ఇస్తారు. ఇంకొక 2 నెలలు ఓపిక పట్టండి, మంచి ఇస్తా ఇన్వెస్టిగేషన్, ఎవడి దొరకని ఇష్యూస్ ఇస్తా. ఓకే, నేను ఆ విధంగా కష్టపడేవాడిని, కష్టపడి పైకి వచ్చేవాడు అంటే భలే ఇంట్రెస్ట్. ఈ పార్టీలో కష్టపడి తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. ఒక 5-6 నెలల్లో పార్టీ నిర్మాణం జరిగింది. 5-6 నెలల తర్వాత ఒక స్ట్రాటజీ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఐడియాలజికల్గా లీడర్షిప్ తయారైంది జిల్లాల్లో కూడా. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు సంఘటన సృజన అభియాన్ అని చెప్పి ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా దేశంలో పోరాటానికి నాయకత్వం తయారు చేస్తూ ఉన్నారు. అది జరుగుతుంది. మమ్మల్ని కూడా మన ఒరిస్సా పంపించారు, ఒక జిల్లాలో పనిచేసి పెద్ద నాయకుడు కూడా రఘువీరారెడ్డి ఒక జిల్లాకి వెళ్ళాడు, నేను ఒక జిల్లాకి వెళ్ళాను. అట్లా పెద్ద నాయకులు జేడీసీ తెలంగాణ జిల్లా అట్లా ఒక్కోళ్ళు ఒక జిల్లాకి వెళ్ళినటువంటి చరిత్ర. తప్పకుండా పార్టీ నిర్మాణం జరిగింది. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే స్థాయి కాంగ్రెస్ పార్టీ వెళ్ళటానికి చర్చిస్తూ ఉన్నాం. అది తప్పకుండా విజయం సాధిస్తాం.